అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినం దేవుని వాగ్దానం. ముందుగా అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. రోమీలకు 4వ అధ్యాయం 25వ వచనం ఇలా చెప్తా ఉంది, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడాను. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క మరణం మరియు పునరుత్థానం యొక్క ప్రాముఖ్యతను, మన పాప క్షమాపణ మరియు నీతిమంతులుగా తీర్చబడడం కోసం మరి ఈ వాక్యం చెప్తా ఉంది. ఆయన మన అపరాధాల నిమిత్తము అప్పగించబడి, యేసుక్రీస్తు మన పాపముల కొరకు, మన అతిక్రమముల కొరకు అప్పగించబడ్డాడు. ఇక్కడ అప్పగించబడ్డాడు అంటే ఆయన తన పాపముల శిక్షను భరించడానికి, మన స్థానంలో చనిపోవటానికి దేవుని చిత్తానుసారంగా అప్పగించబడ్డాడు. మన పాపముల యొక్క భారాన్ని ఆయన తనపై వేసుకున్నాడు. మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. తద్వారా మనం దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడతాము. ఆమేన్, హల్లెలూయా. వింటున్న మీ అందరి జీవితాల్లో దేవుడి వాక్యం నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు గాడ్.